దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న క్యాన్సర్ రోగులకు ఆర్థిక సాయం అందించడం కోసం రాష్ట్రీయ ఆరోగ్య నిధి అనే సంక్షేమ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా సోకే మాయరోగం క్యాన్సర్. పేద ప్రజలకు క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే అంత తేలికైన వ్యవహారం కాదు. ఎంతో ఖర్చుతో కూడుకున్నది. మరోలా చెప్పాలి అంటే పేదవారికి ఈ క్యాన్సర్ నెత్తిన పిడుగు లాంటిదే. నిరుపేదలు ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చు భరించే స్తోమత లేక ఈ మాయరోగ విపత్కర పరిస్థితి నుండి బయటపడడం కోసం స్వచ్ఛంద క్రౌడ్ ఫండింగ్ సంస్థల నుండి సాయం చేసే చేతుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పేద క్యాన్సర్ రోగులకు వైద్యానికి అయ్యే ఖర్చు 15 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం నుండి అమలవుతున్న రాష్ట్రీయ ఆరోగ్య నిధి పథకం ద్వారా పొందవచ్చనే విషయం చాలా మందికి తెలియదు. ఇందులో భాగంగానే వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈ ఆర్టికల్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. దురదృష్టం ఏంటంటే గత 4 సంవత్సరాలలో మన తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది క్యాన్సర్ బారిన పడినా కేవలం 100 మంది లోపే ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. అయితే మొదటిసారి ట్రీట్మెంట్ కోసం ఈ పథకం కింద 2 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తారు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ అవసరమైతే అడ్మిట్ అయిన హాస్పిటల్ తో సంబంధిత పథక కమిటీ సభ్యులు చర్చలు జరిపి రోగి పరిస్థితిని అధ్యయనం చేసిన తర్వాత అవసరాన్ని బట్టి గరిష్టంగా 15 లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తారు. ఈ డబ్బులు కేవలం రేడియేషన్, యాంటీ క్యాన్సర్ కీమోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, రోగ నిర్ధారణ పరీక్షలు, క్యాన్సర్ గడ్డల ఆపరేషన్ వంటి చికిత్సలకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ పథకం పొందడానికి అర్హతలు: దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారే ఉండాలి. దానికోసం మండల రెవెన్యూ ఆఫీసర్ నుండి వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి. క్యాన్సర్ వ్యాధి సోకినట్లు ధృవపత్రాలు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కారు. 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి రీజనల్ క్యాన్సర్ సెంటర్ హైదరాబాద్ లో ఉంది. ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ రెడ్ హిల్స్, లక్డీ కపుల్, హైదరాబాద్.